మానవ జీవితం మనిషికి ఆయుష్ 100 సంవత్సరాలు అనుకుందాం. అందులో సగం అంటే 50 సంవత్సరాలు నిద్రకే పోతుంది. ఆటపాటలతో బాల్యం 12 సంవత్సరాలు గడుస్తుంది. వృద్ధాప్యంలో 12 సంవత్సరాలు గడుస్తుంది. బాలుడికి ఆధ్యాత్మికత విలువ తెలియదు. వృద్ధుడికి శరీరం ఆధ్యాత్మికతకు సహకరించదు. ఇంకా మనకు 25 సంవత్సరాలు క్రియాశీల జీవితం మిగిలి ఉంది. 5 సంవత్సరాలు బంధుమిత్రుల మరణాలతో వియోగాలతో సరిపోతుంది. 5 సంవత్సరాలు వ్యాధులకు వృధా అయిపోతుంది. ఇక చివరకు మనకు మిగిలింది 15 సంవత్సరాలు. ఉదర నిమిత్తం బహుకృత వేష, కూటి కోసం కోటి తిప్పలు, ఉద్యోగం, భార్య, భర్త, పిల్లలు, అసలు ఆధ్యాత్మికతకు సమయం ఉండదు. మనుమణ్ణి మనుమరాలిని చూసుకోవటం కోసం అమెరికా వెళ్తారు. ఆధ్యాత్మికతకు సమయం దొరకదు. ఆధ్యాత్మికతను వాయిదా వేయవద్దు. గీతను పట్టుకో, భగవద్గీతను పట్టుకో, నీ రాతను మార్చుకో. ఈ క్షణం నుండే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టు. మానవ జన్మను వృధా చేసుకోకు అంటుంది శాస్త్రం.